ఇదే బుకింగ్ ఆఫీస్, బ్యాక్ సైడ్ ఉంటుంది. వచ్చి ఆధార్ కార్డు తీసుకొని బుక్ చేసుకోవాలన్నమాట. ఇది మెయిన్. సో ఇది మొత్తానికి ఇక్కడ ఈ నుంచి స్టార్ట్. ప్రతి ఒక్క బ్లాగర్ ఎక్కడికైనా పోతే అన్ని మంచి ప్లేస్లు చూపిస్తారు. ఇది మంచిది, అది మంచిది, వ్యూస్. నేను బరాబర్ మాట్లాడతాను. ఏక్ నంబర్ దొంగల అంజడుకులు ఇక్కడ ఉంటారు. ఇది చర్చి నుంచి మాఫియా, ఏక్ నంబర్ మాఫియా ఇది తెలుగునికి చెప్తున్నాను కదా. ఇది వెలంగాని పెద్ద చర్చి రూటు. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 1 కిలోమీటర్ల పెద్ద మాఫియానే ఉంటుంది. తెలుగు వాడు వస్తే మొట్ట గురిపేస్తారు. ఇది వాస్తవము. రెస్పెక్ట్ లేని శాలగాళ్ళు, ఏక్ నంబర్లు ఉచ్చగాళ్ళు. అందరూ కాదు, కొందరే. ఎట్లాంటి వాళ్ళు అంటే మన ఆడోళ్ళు పోయారు అనుకో, చూడు చర్చి సౌండ్ ఇది. అయినా నేను ఫస్ట్ స్టేషన్ ఏం మాట్లాడుతున్నా. మన ఆడోళ్ళు పోతే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు శాలగాళ్ళు. నిజంగా చెప్తున్నా కదా. ఇక్కడ చర్చి నుంచి ఎగ్జాక్ట్ ఒక 1 కిలోమీటర్ లోపు పెద్ద మాఫియానే ఉంటుంది. అది ఎటువంటి మాఫియా అంటే ఇక నువ్వు ఏం చేసినా మాఫియానే పోయి. ఇక్కడ నువ్వు నీళ్ళు పోయినా మాఫియానే. గిరి నుంచి 100 మీటర్స్ పోయినా 100 రూపాయలే ఆటోలా. నువ్వు ఆటో ఎక్కి 100 మీటర్స్ పోయినా 100 రూపాయలు ఇవ్వాలి. అంటే ఎందుకు ఇట్లా మాట్లాడుతుందంటే అర్థం చేసుకోరు. తెలుగు కూడా ఎవడన్నా వచ్చిండు అనుకో వెలంగానికి, చెప్తున్నా కదా, 100% రాడ్లు దింపుతారు. కానీ ఇక్కడ కొందరు మంచోళ్ళు ఉంటారు. ఆ మంచివాడు ఓడు అనేది నేను చూపిస్తా. జాగ్రత్తగా చూడండి. ఒక సెంట్రల్ నుంచి అంటే మన మెయిన్ చర్చి నుంచి ఫస్ట్ ఓడని తెలుగు కూడా వస్తే కన్ఫ్యూజ్ కాకండి. టీ నెంబర్ 1 టీ ఈడ బాగుంటుందో నేను చూపిస్తాను, మీరు చూడండి. ఓకేనా? ఇగో ఇదే రూట్లోకి ఏం పోతే ఇది మెయిన్ చర్చి ఎంట్రన్స్. ఇది చర్చ్ ఎంట్రన్స్. దీని ఎదురుగానే ఇది ఉంటుంది హోటల్. ఈ అన్న సూపర్ మస్తు చేస్తాడు అన్న. ఒక టీ అన్న. సో ఇది అన్నమాట అన్న దగ్గర ఛాయ్. మస్తు ఉంటుంది టేస్ట్, ఫుల్ రెస్పెక్ట్. అన్న బ్యాక్ సైడ్ చూస్తారు కదా, ఈ ఎగ్జాక్ట్ చర్చి ఎంట్రన్స్కి ఉంటుంది. మస్తు ఉంటుంది టీ. ఈడ దాగురి ఎవడన్నా తెలుగు కూడా వస్తే తప్పకుండా ఎంట్రన్స్కి దగ్గరనే ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ ఎంత లుచ్చనా కొడుకులు ఉంటారో, మాఫియా ఏముంటుందో నేను చూపిస్తాను. సో నా ఎగ్జాక్ట్ మీకు కనిపిస్తుంది కదా హోటల్ సర్వనా భవన్. ఇది ఏక్ నంబర్ అవులపూక్ హోటల్. ఇది పోయారు అనుకో, నేను చూపిస్తున్నా ఇంకా ఏదైతే ఉందో ఈ హోటల్ ఏక్ నంబర్ అవులపూక్ హోటల్ చెన్నైలో. ఎందుకంటే ఆడ నువ్వు తిన్నా ఒకటే తినకున్నా ఒకటే ఆతులు బ్రేక్ఫాస్ట్ ముద్దలా ఉంటుంది. అది వాళ్ళకే సెట్ అవుతుంది. దాంట్లో 2 పూరీలు 80 రూపాయలు గోధుమ పిండితో చేస్తారు. ముడ్డ ఉరిపేస్తారు. ఇక దోశ విషయానికి వస్తే పేపర్ దోశ ఉంటుంది. ప్రతిదీ ఎక్స్పెన్సివ్ రేట్ ఉంటుంది. అంటే కొద్దిగా ఫ్యామిలీతో వెళ్ళి ఒక మంచిగా కూర్చొని తినాలనుకున్న ప్లేస్ ఏదైతే ఉందంటే ద హోటల్ సర్వనా. ఓన్లీ ప్లేస్. టేస్ట్ మొడ్డలా ఉంటుంది. ఓకేనా? చూపిస్తున్నాం. ఇది మార్కెట్ స్ట్రీట్ అనమాట. ఇది దుకాణం. వీళ్ళు మంచోళ్ళు పై, చాలా మంచోళ్ళు. ఎంత మంచోళ్ళు అంటే మీకు మస్తు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. ఇది లోపలికి పోతే ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ మొత్తం మార్కెట్, చికెన్, మటన్ ఉంటుంది అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది మన అందరికీ తెలిసిన షాప్. అంటే మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. ఇక ఇది షాప్. ఇక మార్నింగ్ ఇగో ఈ హోటలల్లా నువ్వు తిన్నా ఒకటే తినకున్నా ఒకటే. అయ్యో ఈ నుంచి ఆడదాకా పోయి తెలుగునికి ఏ టేస్ట్ బాగుంటుంది. అన్ని టేస్ట్లు మొట్టలాగా ఉంటాయి. రెస్పెక్ట్ అయితే ఇంకా మొట్టలాగా ఇస్తారు ఇక్కడ. ఇగో ఈ హోటల్ చూడు, అది రాత్రి మిగిలిన పరోటా మొడ్డ ఉరిపేస్తారు ఇట్లా. ఇది హోటల్. ఈ సిల్లిగా ఇది ఈ హోటల్ బెటర్. ఇప్పుడు నేను ఏదైతే హోటల్ చూపిస్తున్నా పేరు కూడా చూసుకొని అన్నయ్య సత్య. ఈ హోటల్ చాలా మంచిదబ్బా. ఈడ అంటే సేమ్ సిమిలర్ టేస్ట్ ఎట్లనే ఉంటుంది కానీ రెస్పెక్ట్ బాగుంటుంది. రెస్పెక్ట్ బాగుంటుంది. ఇవన్నీ చూడు. పరోటా అంటే ఈ హోటల్ కూడా ఇగో ఇట్లుంటుంది.
పరోటాలు, పూరి పరోటా అట్లా మొట్ట రాత్రి చేసి పెట్టినా మొట్ట ఉరిపేస్తారు. నో ఫ్రెష్ అనేది ఉండదు. అన్ని హోటల్స్ ఇప్పుడే మార్నింగ్ తెరుస్తుంటారు ఇదంతా. ఇది బస్ స్టాప్ ఏరియా, ఇది ఎగ్జాక్ట్ ఇది బస్ స్టాప్. ఈడ తీసుకోండి, ఈడ తాగండి టీ. ఇది ఈడ కూడా టీ బాగుంటుంది. ఈడ కూడా ఏదైతే ఉందో పెద్ద మనిషి చేస్తున్నాడు కదా ఈ కూడా. ఇదంతా బస్ స్టాప్ ఏరియా, ఇది బస్ స్టాప్ ఏరియా. సో ఎవరైనా తెలుగు వాళ్ళు కనుక ఫస్ట్ టైం అంటే ఒకరు సపోర్ట్ లేకుండా వెలంగానికి ట్రావెల్ చేసుకుంటూ వచ్చారంటే ఇది బుకింగ్ ఆఫీస్. అంటే ఇక్కడ దిగిన తర్వాత ఎగ్జాక్ట్ ఇది మనదనమాట. ఇక్కడికి వచ్చి ఇక్కడ బుకింగ్ చేసుకోవాలి. ఇది బుకింగ్ ఆఫీస్ అనమాట. ఇక్కడ బుకింగ్ చేసుకోవాలా, ఆధార్ కార్డుతో సహా చూపించుకోవాలి. ఇట్లా ఇవన్నీ స్ట్రీట్స్ అనమాట. కొద్దిసేపు అయితే ఆగం ఉంటుంది. ఇదంతా బీచ్కి వెళ్ళే రూట్ ఇదంతా. ఇట్లా ఉంటాయి ఇక్కడ హల్వా ఇవన్నీ మెయిన్ అనమాట. ఇవన్నీ హల్వాలు. ఇది ఏటీఎం కావాలంటే ఏటీఎం ఉంటుంది మీకు ఇక్కడ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏటీఎం. ఇవన్నీ ఇంతే అబ్బా. నెంబర్ 1 అవలపు. ఇగో ఇది రెస్టారెంట్లు, రోలెక్స్ దుకాన్లు. కొందరు మంచిగా మాట్లాడతారు, ఎన్నా సార్ ఎన్నా అని. ఇగో హోటల్ సర్వణ. ఇగో ఇదే బా హోటల్ సర్వణ భవన్. పోయి గుద్ద తెంగించుకోరు ఇంట్లో, ఓకేనా. రేట్లు అట్లుంటాయి, రేట్లు అట్లుంటాయి. ఇవన్నీ ఈ స్ట్రీట్లో నువ్వు ఏడ తిన్నా కానీ స్ట్రీట్ అంతా ఆగం ఉంటుంది. ఫుల్ రద్దీ ఉంటుంది. కొద్దిసేపు అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్లా ఇవన్నీ ఓపెన్ అయిపోతాయి. భయంకరమైన క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. పిల్లలతో వస్తే జాగ్రత్త. ఈ ఇంత చిన్న రోడ్లో కూడా ఈ భయంకరమైన వాళ్ళు గుద్దవాళ్ళుగా స్పీడ్ నడుపుతారు. ఇంకా మనల్నే అంటారు పిల్లల్ని జాగ్రత్త పట్టుకో, అన్ని పట్టుకో. ఎందుకంటే చెప్తున్నా కదా, సెన్స్లెస్ ఫీల్ వస్తున్నాడు. ఏక్ నెంబర్ నో సార్. సో ఇది స్ట్రీట్ అనమాట, మెయిన్ స్ట్రీట్. ఈ స్ట్రీట్లోకి నుంచి వాళ్ళు ఎక్కువసేపు అయితే బీచ్ వచ్చేస్తుంది ఇదంతా. ఇది హల్వా. కొందరు మంచిగా మాట్లాడతారు, చూస్తురుగా వెనక టీ కాఫీ. కొందరు ఉంటారు బై పైసలు సంపాదించుకునే విధానం. కొందరు ఏంటంటే పోయి ఖరాబ్ చేసుకుంటారు అట్లా. ఇది హోటల్ 1940 అంట. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో అని. 1940 చెన్నై పీజీ దగ్గర ఉంది. చంద్ర హోటల్ ద హెవెన్లీ రెస్టారెంట్. హెవెన్ ఉండదు, నా మొడ్డు ఉండదు లోపల. హెవెన్లీ రెస్టారెంట్, హెవెన్ కూడా మొడ్డు ఉండదు. మీకు మంచిది కావాలా అనుకుంటే ఇంకోటి చూపిస్తాను. నా బ్యాక్ సైడ్ ద్రావిడా హోటల్ ఉంటుంది చూడు, హోటల్ ద్రావిడా. ఇది హోటల్ ద్రావిడా. ఇది నెంబర్ 1 హోటల్ బై. సూపర్ ఉంటుంది. గట్టిగా మీకు దంచి కొడతాడు. ఒక దోశ తిన్నా 100 రూపాయలు 150 ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి, డబ్బు కోసం చూడకండి. మీకు మంచి రెస్పెక్ట్ దొరుకుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది మెయిన్. మీరు చెన్నై ఇప్పుడు తెలంగాణకు వస్తే ఈ బండి ఉంటుంది. అంటే ఈ స్ట్రీట్లో నేను ఏదైతే టీ చూపించానో ఆ టీని క్వైట్ ఆపోజిట్లో అనమాట. లాస్ట్ డెడ్ ఎండ్లా ఇక్కడ ద్రావిడా హోటల్ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఒక ముస్లిం అక్క ఉంటుంది. ఇదే బండి. ఈ బండి దగ్గర బాస్ మీరు చికెన్ 65 తినండి, ఫ్యాన్ అయిపోతారు. అక్కడికి ముస్లిం అక్క ఉంటుంది అనమాట. జబర్దస్త్ చేస్తుంది. 60 రూపాయలు 100 గ్రామ్ ఏమి ఉంటుంది. వస్తే తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. మళ్ళీ ఎగ్దమ్ ఇదే ద్రావిడ హోటల్ పక్కకే ఇంకోటి దంపాయ ఉంటుంది అనమాట. ఒకడు పెడతాడు, ఆయన కూడా ముస్లిమే. దంపాయ ఉంటుంది. అది తిన్నారనుకోండి మైండ్ బ్లాక్ దింగేస్తుంది అనమాట. మస్తు ఉంటుంది, వర్త్. ఆయన దగ్గర క్రౌడ్ ఉంటుంది, కానీ ఆయన ఏంటంటే ఆయనకి ఎప్పుడు మూడు ఉంటే అప్పుడే పెడతాడు. అదే ఆయన స్పెషాలిటీ. అంత క్రౌడ్ ఉంటుంది ఆయనకు ఫుల్ ఫ్యాన్స్ ఉంటారు. చీప్ అండ్ బెస్ట్ స్ట్రీట్ ఫుడ్స్ అంటే చెన్నైలో వెలంగాని చర్చ్ బ్యాక్ సైడ్ ఇదంతా స్ట్రీట్ ఫుడ్ అనమాట. ఎంత బాగుంటుందంటే హైజీన్ తీసుకుంటే ముడగుర్చిపోతారు, ఓకేనా. ఇక్కడ చాలా గుద్దపలిచిన వాళ్ళు కూడా తింటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తింటారు. హైజీన్ కోసం అస్సలు ఆలోచించకూడదు. ఎగ్ దోశలు ఉంటాయి, నార్మల్ దోశలు ఉంటాయి, వడలు ఉంటాయి, మైసూర్ బజ్జీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. 20 రూపాయల ప్లేట్ ఉంటుంది. ఎగ్ దోశ అయితే ఒకటి 30 రూపాయలేమో తీసుకుంటారు.
నీళ్ళ దోశ పోసిస్తారు. కంప్లీట్ సాంబార్ ఉంటుంది. మీరు తినాలంటే హ్యాపీగా తినొచ్చు. ఇంత ఎగ్ దోశ కారం తినండి, మస్తు ఉంటుంది. 2 దోశలకు 60 రూపాయలు ఏమో తీసుకుంటారు, చాలా బాగుంటుంది. అదే ఒక ఎగ్ దోశ నేను ముంగట అక్కడ చూపించిన మాఫియా 60 రూపాయలు తింటారు. సరే 60 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడైతే స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటుంది. ఇదంతా ఏదైతే ఉందో ఇదంతా స్ట్రీట్ ఫుడ్ అనమాట. కొద్దిసేపు అయితే ఇక్కడ ఉన్న వీళ్ళు చాలా మంచిగా మాట్లాడతారు. చాలా 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 బ్యూటిఫుల్గా మాట్లాడతారు. ఇంత కోపం, ఇంత ప్రేమ వాంగ తమ్మి అక్క మనం మస్తు మాట్లాడచ్చు. అది ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వెళ్తుంది చాలా బాగుంటుంది. హైజీన్ చూసుకుంటే దింగేయాలి. హ్యాపీగా చీప్ అండ్ బెస్ట్లో తినాలంటే చెన్నైలో ఇది ఒకటే. చూసారుగా ఇక్కడ పూలు అమ్ముతారు కదా. నువ్వు తెలుగులో పోయి ఎంత అని అన్నావు అనుకో, నేను మొట్ట ఊరిపేస్తాడు. తమిళ్లో పోతేనే తగ్గుతున్నాడు. సో అదనమాట. ఇది టోటల్గా ఇది స్ట్రీట్. ఇది ఎగ్జాక్ట్ చర్చికి బ్యాక్ సైడ్ ఏరియా. కులం, మతం, జాతి ఏది ఉండదు అనమాట. హ్యాపీగా భిక్షాటన చేసుకుంటారు. ఇక్కడ వాళ్ళకి ఫుడ్కు ఫుడ్, డబ్బుకు డబ్బు. ఇక్కడ యాక్టర్స్ ఉండరు. అంటే చైర్గా దింకొని, కాళ్ళుగా దింకొని ఇలాంటి వాళ్ళు ఉండరు. టోటల్గా ఇలానే ఉంటారు. వీళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లా ఎట్టి పరిస్థితులు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎగ్దమ్ అంటే ఇప్పుడు కొత్త దిగిరానికి వీళ్ళకి తెలిసిపోతుంది. ఇక్కడ ఉన్నోళ్ళు వీళ్ళంతా ఈ రూట్ ఎవరైతే ఈ ప్లేస్ ఉందో ఇలా ఉన్న వాళ్ళందరికీ తెలుసు అనమాట. గుర్తుపట్టేస్తారు ఈజీగా. ఇంకొక హోటల్ చూపిస్తా. ఇది షైన్ ఫుడ్ కోర్ట్ అనమాట. ఇది చర్చి తరపు ఉంది. కానీ ఇంట్లో పోయిర్రు అనుకో పెద్ద మైనస్ పాయింట్ ఏముంటుంది అంటే సేమ్ టు సేమ్, నో రెస్పెక్ట్, నథింగ్. ఏదో పుణ్యానికి ఇచ్చినట్టు ఏదో పుణ్యానికి ఇస్తున్నట్టు వేసారు ఇక్కడ. ఇంత ఎందుకు ఇట్లా పిచ్చి పుక్కు సిల్లిగాళ్ళు ఉంటారో అస్సలు అర్థం కాదు. పైసలు ఇచ్చి కూలిచ్చి గుద్ద తెంగించుకుంటారు అంటారు కదా. ఇదేనా మరి చర్చి ప్లేస్ నుండి ఇంత బూతులు మాట్లాడుతున్నట్టే అర్థం చేసుకోండి. ఏక్ నంబర్ లుచ్చనా కొడుకులు ఉంటారు. అంటే ఎట్లా మాట్లాడాలా బేసిక్ సెన్స్ ఉంటుంది. మాట్లాడుతున్న హోటల్ నడుపుతున్నా కానీ ఎట్లా ఒక అన్నోన్ పర్సన్ వస్తే అని ఎట్లా ట్రీట్ చేయాలా, ఏం చేయాలని ఏం తెలియదు. ఎట్లా అంటే టికెట్ టోకన్ తీసుకోవాలా, వాళ్ళు చట్నీకి పిలిచిన కోపమే, సాంబార్ పిలిచిన కోపమే. అవి టేస్ట్ ఎట్లుంటే మొట్టలా ఉంటాయి టేస్ట్. ఇది ఒక హోటల్ సేమ్ ఉంటుంది అంటే అంతే. ఏదైతే చూస్తారో ఇవన్నీ ఎగ్జాక్ట్ దండలు. ఇవి ఇట్లా దండలు. ఇది చర్చ్ కొనేసుకోవాలి. చర్చ్ ఎగ్జాక్ట్ ఇక క్యాండిల్స్. ఇది మెయిన్ చర్చ్. ఈ చర్చ్ ఆపోజిట్ వే. ఇది ఎగ్జాక్ట్ మనకు బీచ్కి వెళ్తుంది అనమాట. ఈ రూట్ అంతా బీచ్ రూట్.